ఎస్ ఓకే బండారు వంశీ గారు గుడ్ మార్నింగ్. చంద్రబాబు గారు ఒక్క ప్రయోజనం జరిగేటటువంటి పని కూడా చేయలేదు అని చెప్పేసి సురేష్ గారు అంటున్నారు. ఒక డాక్యుమెంట్ ఆయన మాట్లాడారు కాబట్టి ఒక డాక్యుమెంట్ మీకు చూపించాలనుకుంటున్నా. ప్లీజ్ సార్ ఒకసారి ఆ డాక్యుమెంట్ చూపించండి. ఇది వచ్చేసి రెన్యూ పవర్కి సంబంధించి 2019లో వాళ్ళతోటి చేసుకున్నటువంటి ఒప్పందం, అంటే పీపీఎల్ అంటాం మనం. ఆ పీపీఎల్ని రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అప్పుడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక తీర్పుని సవాలు చేస్తూ వాళ్ళు మార్చి 15, 2022 ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక కేసు దాఖలు చేస్తే ఆ కేసుకు సంబంధించినటువంటి ఒక తీర్పు వచ్చింది. ఆ తీర్పు ప్రకారం అక్కడ ఏమనుందంటే మొత్తం క్లియర్గా మనం దాంట్లో మనం చూడొచ్చు. అందులో ఉన్నటువంటి దాన్ని బట్టి చూస్తూ ఉంటే మొత్తం కూడా ఇప్పటి వరకు కూడా డిసెంబర్ 31, 2021 నాటికి రెన్యూ కంపెనీకి రావాల్సిన మొత్తం బకాయిలు 51,713 మిలియన్ రూపాయలను ఇవ్వాలి. ఏపీ డిస్కౌంట్ నుంచి రావాల్సినటువంటి 16,879 మిలియన్ల రూపాయలను ఇవ్వాలి అని చెప్పేసి చాలా స్పష్టంగా అందులో చెప్పినటువంటి పరిస్థితి. ఇది యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీ అండ్ ఎక్సైజ్ కమిషన్కి సమర్పించినటువంటి 6K ఫామ్ 6K ఫామ్ అనమాట. ఇది రెన్యూ ఎనర్జీ గ్లోబల్ పిఎల్సీ అనేటటువంటి కంపెనీ ఇచ్చినటువంటి నివేదిక. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళతో జరుపుకున్నటువంటి ఒప్పందాలను రద్దు చేసుకోవడంతో వాళ్ళు కోర్టుకు వెళ్ళి గెలిచి వాళ్ళకి రావాల్సినటువంటి 16,879 మిలియన్ రూపాయలను తమకు చెల్లించాలని చెప్పేసి కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీకి సంబంధించి వాళ్ళు యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్కి ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ కాపీకి సంబంధించినటువంటి ఇష్యూ ఇది. మరి రెన్యూ పవర్కి సంబంధించి పీపీఏలు ఆపేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ప్రభుత్వం మీద గెలిచి వాళ్ళ డబ్బులు వాళ్ళు తెచ్చుకుంటే ఈరోజు రెన్యూ పవర్ మేమే తెచ్చామని చెప్పేసి వైసీపీ చెబుతోంది. సో దానికి పొంతన కనిపించట్లేదు. మీకేమైనా అర్థమైతే చెప్తారా కొంచెం? సార్ గుడ్ మార్నింగ్ రాజు గారు, మీకు తోటి ప్యానలిస్టులకి అలాగే ప్రైమ్ 9 వీక్షకులందరికీ కూడా. నారా లోకేష్ గారు ఒక మాట చెప్పారు సార్ మొన్న ఈ మధ్యనే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి క్రెడిట్ కావాలంటే తీసుకోండి, మేమే తెచ్చాం అనేటటువంటి ఒక సిండ్రోమ్లో మీరు ఉన్నారు కాబట్టి ఆ క్రెడిట్ మీకు కావాలంటే దయచేసి తీసుకోండి. సరే మీరే తెచ్చారనుకోండి, కానీ ఆ కంపెనీలకు లేఖలు రాయటాలు, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టొద్దు అంటాలు, ఇట్లాంటి కార్యక్రమాలు చేయొద్దు దయచేసి. మన రాష్ట్ర యువత భవిష్యత్తు ఇదంతా కూడా వారు పక్క రాష్ట్రాలకు తరలిపోతా ఉన్నారు. అలా కాకుండా మన రాష్ట్రంలో కంపెనీలు రావాలనంటే దయచేసి సహకరించండి, క్రెడిట్ కావాలంటే తీసుకోండి, మాకేం అభ్యంతరం లేదు, కానీ దయచేసి అడ్డం పడొద్దు, లేఖలు రాయొద్దు, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టొద్దు, ఇట్లాంటి లేఖలు ఆ కంపెనీలకు రాసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత భవిత మీద దెబ్బ కొట్టద్దు అని నారా లోకేష్ గారు మొన్న ఈ మధ్య చాలా స్పష్టంగా చెప్పారు. ఇక మీరు చెప్తా ఉన్నారు రాజు గారు రెన్యూ పవర్ గురించి. ఇది మనకు క్లియర్గా ఉంది. 2014-19 మధ్య ఒప్పందం జరిగితే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు చేసినటువంటి నిర్వాకాలన్నీ కూడా ఆ కంపెనీ ఎండగట్టింది. మీరు ఇప్పుడు అదే చూపించారు. ఇందాక పసుపులేటి సురేష్ గారు చాలా స్పష్టంగా కొన్ని కంపెనీలు చెప్పారు. ఆ కంపెనీల్లో చాలా వరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే వచ్చాయని చెప్పేసి సురేష్ గారికి తెలుసు, కానీ పాపం ఆయన చెప్పలేడు. సరే ఆయన చెప్పాడు కదా, చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన కంపెనీలు కూడా మచ్చుక్కి ఒక 4-5 చెప్తా, దయచేసి అడ్డం పడద్దు. రాజు గారు మీరు సరే అంటారు మధ్యలో చెప్తా ఉంటే, అన్ని తెలిసినయే, కానీ మేము 2014 నుండి 19 వరకు చేసినటువంటి అభివృద్ధి చెప్పుకోలేకే 2019లో ఓడిపోయాం. మరి ఆ పరిస్థితి మళ్ళీ రాకూడదు కాబట్టి 2014 నుండి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు తెచ్చినటువంటి కంపెనీలు సార్, ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో చూసుకుంటే శ్రీ సిటీలో ఇసుజు మోటార్స్ తెచ్చారు సార్. ఆ తర్వాత అనంతపురంలో కియా మోటార్స్ తెచ్చారు. అప్పుడు ఏమన్నారు సార్, విజయసాయి రెడ్డి గారు గౌరవనీయులు, వారి పార్టీలో ఉన్నటువంటి ఏటు, ఆయన ఏమన్నారంటే అక్కడ అది దివాళా తీసిన కంపెనీ అక్కడ తీసుకొచ్చారని చెప్పి కియా మోటార్స్ చెప్పారు. ఆ తర్వాత హీరో మోటార్ కార్ప్ వచ్చింది సార్, అశోక్ లేలాండ్స్ విజయవాడ దగ్గర కమర్షియల్ వెహికల్స్ ప్లాంట్ వచ్చింది సార్. ఇప్పుడు గౌరవ వైఎస్ఆర్సీ ప్రతినిధి పసుపులేటి సురేష్ గారు దాని గురించి చెప్తా ఉన్నారు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీకి వస్తే ఫాక్స్కాన్ వచ్చింది సార్ శ్రీ సిటీలో. సెల్కాన్ కార్బన్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే వచ్చాయి. ఫుడ్ అండ్ ఎఫ్ఎంసీజీ చూసుకుంటే ఐటీసీ వచ్చింది సార్, బ్రిటానియా, పెప్సీకో. ఆ తర్వాత ఆయిల్ ఎనర్జీ, హెచ్పిసిఎల్ రిఫైనరీ ఎక్స్పాన్షన్ సార్, ఇది భారీ పెట్టుబడి, కెపాసిటీ ఎక్స్పాన్షన్ ప్లాంట్ ఇది. ఎన్టీపీఎస్ ప్రాజెక్ట్స్, ఐటీ సర్వీసెస్ చూసుకుంటే హెచ్సిఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్ర, సియాంట్, ఇట్లా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు ఇచ్చినటువంటి కంపెనీలు అవన్నీ చూసుకుంటా ఉంటే మనకి సమయం సరిపోదు. అన్ని కంపెనీలు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వచ్చాయి. మేము మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తా ఉంది ఏంటంటే సార్, మీకు క్రెడిట్ కావాలంటే తీసుకోండి,
ఆ క్రెడిట్ కావాలని తీసుకోండి కానీ అభివృద్ధికి అడ్డం పడద్దు అని చెప్పేసి మేము చాలా క్లియర్గా నారా లోకేష్ గారు చెప్పినటువంటి సందర్భం. ఇక ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చాలా కంపెనీలు వచ్చేసాయని చెప్తా ఉన్నారు సార్. వైసీపీ హయాంలో చాలా వరకు ప్రకటనలు మాత్రం జరిగాయి, ఎగ్జిక్యూషన్ లేదు. ఆ తర్వాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే పూర్తి ప్రారంభం, ప్రజలకు ప్రయోజనమైనటువంటి కంపెనీలు ఈరోజు పరుగులు పెట్టి రాష్ట్రం మళ్ళీ ప్రగతి పదంలో పయనిస్తా ఉంది. సార్ రాజు గారు మీకు ఒక విషయం గుర్తు చేయాలి సార్. సజ్జల రామకృష్ణారెడ్డి గారు 2022లో ఒక ప్రెస్ మీట్ లో అమెరాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి వెళ్ళిపోతా ఉంది, తెలంగాణకు వెళ్తా ఉంది, 6,000 కోట్ల రూపాయలు పెట్టుబడి, చాలా మందికి ఉద్యోగాలు అని చెప్పి ప్రశ్నిస్తే ఏమన్నారో తెలుసా సార్? మేమే దండం పెట్టి తరిమేసామన్నారు సార్ మహానుభావుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఇప్పుడు ఆ కంపెనీ తెలంగాణలో కేటీఆర్ గారు నేనే తెచ్చానని చెప్పేసి ట్విట్టర్లో పెట్టినటువంటి విషయాలన్నీ కూడా మనం చూసాం. అమెరాన్ ని తరిమేశారు. అలా సార్ జాకీ అండర్వేర్ కంపెనీ రాప్తాడులో వస్తే, జాకీ బట్టల పరిశ్రమ కంపెనీ, ఆ కంపెనీని కూడా తరిమేసినటువంటి ఘనత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారిది. సార్ జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసేసారా? ఏ ప్రాజెక్ట్ పూర్తి చేశారు? ఎన్ని పరిశ్రమలు వచ్చాయి? డిపిఆర్ స్టేజ్ లో ఉన్నమాట వాస్తవం కాదా? ఫౌండేషన్ స్టేజ్ లోనే ఉన్నటువంటి మాట వాస్తవం కాదా? కడప స్టీల్ ప్లాంట్కి ఎన్నిసార్లు సార్ వీళ్ళు శంకుస్థాపన చేసింది? కూటమి పనులు తమ ఖాతాలో, ఇప్పుడు ఇంకోటి ఏంటి సార్, మీరు చేసినటువంటి పనులు కూటమి ఖాతాల్లో వేసుకుంటా ఉందా? ఏ ఒకటి? గూగుల్ని మొన్న చూసుకుంటే వీళ్ళు ఏమంటారంటే అదొక గోడౌన్ అట గూగుల్ అనేది. సో ఇట్లాంటి మాటలన్నీ చెప్పేసి పెద్దగా కొత్త పెట్టుబడులు ఏమి తీసుకురాకుండా ఉన్న వాటిని తరిమేసి తెలుగుదేశం పార్టీ తెచ్చినటువంటి చాలా కంపెనీలను మేమే తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ఈ వీరు ముందేం చేస్తారంటే సార్, అసలు దానివల్ల ఉపయోగం లేదు, దానివల్ల చాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం అని అంటారు. ప్రజలు అవి తీసుకోరు, చాలా సంతోషంగా ఉంటారు ప్రజలు ఆ కంపెనీ వస్తున్నందువల్ల. ఆ తర్వాత మళ్ళీ వచ్చేసి అది మేమే తెచ్చాం అంటారు. ఈరోజు మళ్ళీ స్పష్టంగా చెప్తా ఉన్నాం సార్, 3 సంవత్సరాల్లో అమరావతి పూర్తయిన తర్వాత అమరావతి కూడా మేమే కట్టాం, మేమే తీసుకొచ్చామనే క్రెడిట్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటారు. మనం దాని మీద మళ్ళీ డిబేట్ చేస్తాం, ఛాలెంజ్. ఓకే, యా, ఓకే సార్. ఒక చిన్న బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. బ్రేక్ ప్లీజ్.